మనకి 29 మార్చి 2025 సంవత్సరం నుంచి మనకి షష్టగ్రహ కూటమి వస్తుంది. ఆ రోజే మనకి అమావాస్య, తర్వాత సూర్యగ్రహణం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఆ మర్నాడే ఒక ఇప్పుడు అందరూ కూడా షష్టగ్రహ కూటమి వల్ల అన్ని ప్రమాదాలు వస్తున్నాయి. అంతా కూడా అన్ని రాజుల వారికి బ్యాడ్ జరిగిపోతుంది. ఇంకా భయపెట్టేస్తున్నారు అనమాట. మరి ఈ భూకంపాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏ రాశుల వారందరికీ కూడా అసలైనటువంటి రోగము రుగ్మత అనేటటువంటిది ఒకటి ఉంది. అదే అక్రమ సంబంధాల రుగ్మత. అదొక రోగం. అది ఇప్పుడు ఎవరికైనా సరే ఈ యొక్క క్రమబద్ధమైనటువంటి లీగల్లీ మ్యారీడ్ గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక పద్ధతి, ఒక పాడు అనేటటువంటిది ఉంటుంది. ఇక భర్త హెరాస్మెంట్ వల్ల, అత్తగారుల హెరాస్మెంట్ వల్ల, భర్త సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల, ఆదాయాలు లేకపోవడం వల్ల చాణక్యుడు చెప్పాడు అనమాట, అక్రమ సంబంధాలు ఏ స్త్రీ ఎలా పెట్టుకుంటుంది అని, ఏ పురుషుడు ఎలా పెట్టుకుంటాడు అని. మరి భార్య దగ్గర నుంచి, భర్త దగ్గర నుంచి దుర్వాసన అనేటటువంటిది బాగా వస్తున్నటువంటి వాళ్ళు, అలాగే ఈ సంపాదన తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, భర్తలు మరుదులు ఉంటారు, మరుదులను ఇళ్లలో పెట్టుకున్నటువంటి వాళ్ళు, సమాన వయస్కులైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, ఇలా భర్త అందుబాటులో లేకుండా ఉండడము, ఇలా అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ చెప్పబడి ఉన్నాయి. అక్కడ మనకి ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడతాయని క్లియర్గా చాణక్యుడు చెప్పాడు. అంటే ఎప్పుడు చూడండి, చాలా మంది భర్తలు మరి వీళ్ళంతా కూడా ఎలా ఉంటారు అని అంటే భార్యల్ని వేధిస్తూ ఉంటారనమాట. ఇక ఈ వీడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు, ఏంట్రా నువ్వు పెట్టుకునేది నేను పెట్టుకోలేనా అని చెప్పేసి ఈ కలియుగంలో కొంతమంది వర్గము మరి వాళ్ళు కూడా సమానత్వం కావాలని పెట్టుకుంటున్నారు అంతే. అండ్ ఇప్పుడు ఒక పెద్ద, అరే బాబు వెళ్ళి చదువుకోరా నాయన, నువ్వు ఫారెన్ లో మాస్టర్స్ చేసుకోరా అని తల్లిదండ్రులు డబ్బులు కష్టపడి ఎలాగో బ్యాంక్ లోన్లు అయ్యి పెట్టి పంపితే, లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాను గురువుగారు, నాకు రిలేషన్ పెట్టుకున్నాను, ఆ అమ్మాయి నాకు చెప్పలేదండి గురువుగారు డైవర్స్ అయిపోయిందని, ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడండి, మరి ఇప్పుడు చెప్పిందండి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నవారు అంటే 2 సంవత్సరాలు వాడేసుకున్నాడు అమ్మాయిని, వాడేసుకుని ఇప్పుడు ఇవి డైవర్స్ అయిపోయింది, తర్వాత అంతకు ముందు సంవత్సరం నాకు చెప్పలేదండి అని చెప్తాడు. ఈ పిచ్చి పిల్ల పాపం ఇంకా వాడిని నమ్ముతానే ఉంటుంది. తర్వాత ఇంకొకటి లండన్ లో, మరి ఏమండి మరి నాకు భర్త వదిలేశాడండి, నేను ఇంకా పిల్లలు కలగలేదు, అయితే లండన్ లో జాబ్ చేయడానికి వచ్చాను, వచ్చినాడు వాడి రూమ్ లో వాడు ఉండొచ్చు కదా, వాడు ఒకడు తగిలాడు అనమాట. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫారెన్ లో మనకి ఎంతో కష్టపడి ఉద్యోగాల కోసం వెళ్తారు, వెళ్ళినప్పుడు ఈ తల్లిదండ్రులు అందరూ పంపిస్తారు, అక్కడంతా తెలియనటువంటి అమాయకులు ఎవరు అంటే పాపం ఇండియన్స్ అనమాట. అక్కడ ఈ పంపించిన తల్లిదండ్రులకి తెలుసు, ఈ వీళ్ళకే తెలుసు అనమాట. ఆడవాళ్ళు మగవాళ్ళు రూములు షేర్ చేసుకుని ఉంటారు. అలా కొంతమంది పాపం మంచిగానే ఉంటారు, కానీ మరి కొంతమంది మాత్రము ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లోకి, డేటింగ్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇక పెళ్లి కాని పిల్లలే ఎలా ఉన్నారా అంటే, పెళ్ళైనటువంటి వాళ్ళు మరి వీళ్ళు కూడా మా హస్బెండ్ మరి ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను ఫారెన్ తీసుకెళ్తాడని చెప్పి నేను పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ పర్సన్ నేను చేసుకున్నాను, వీడు ఎంతసేపు చెప్పినా మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా చెల్లి అంటూ వీడుకుంటున్నాడు. ఓల్డ్ ఆలోచనలు, 7 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటే మొగుడికి దానికి ఓల్డ్ ఆలోచనలు అన్నమాట. ఈ విధంగా నా సమాన వయసులో ఉన్నటువంటి వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను, అలాగే నా సమానమైనటువంటి ఏజ్ వాళ్ళతో ఆ థింకింగ్ చాలా బాగుంటుంది. జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని, ఈడు ఇన్ఎక్స్పీరియన్స్డ్ గాడు, ఈమె ఇన్ఎక్స్పీరియన్స్డ్ అనమాట. ఈ ఇన్ఎక్స్పీరియన్స్ గాళ్ళు ఇద్దరు కలిసి తిరుగుతారనమాట. భర్త చెప్పే మాటలు మాత్రం వీళ్ళకి ఎక్కదు. భర్త చక్కగా మంచి చెప్తుంటే వాడు ఓల్డ్ ఆలోచనలు. ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది, లర్న్డ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉండే వాళ్ళు చేసేటటువంటి పరిపాలనకి, వాళ్ళు చేసేటటువంటి పనులకి, మిగతా మామూలు వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఈ విధంగా అనేక కారణాల వల్ల ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడిపోతున్నాయి. ఇది కలియుగమిక. మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జగద్గురువులు చెప్పారు, వచ్చేసింది ఇది కామ యుగం, ఇది అయిపోయింది. మొత్తం రాహు పరిపాలిస్తున్నాడు, కన్ఫ్యూజన్స్ లోకి, ఇన్ఫాక్చుయేషన్ లోకి వెళ్ళిపోతున్నారు. చదువుకోండిరా బాబు అంటే ప్రేమ,
ఉద్యోగాలు చేయండి రా బాబు అంటే లివింగ్ ఇన్ రిలేషన్స్ పెట్టేసుకోవడాలు. అండ్ ఇది ఆనాటి కాలం నుంచి ఉంది. ఇప్పుడు మీడియాలు మనకి యూట్యూబ్లు మహిమ అని మరి ఇవన్నిటి వల్ల మనకి ఇప్పుడు కొన్ని తెలుస్తున్నాయి అనమాట. 0.00001% తెలుస్తున్నాయి. అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి మనం అనేటటువంటిది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వరకు పెళ్లి అంటే ఒక పెళ్లి, ఇప్పుడు ఎలా ఉందంటే నేను డైవర్స్ ఇచ్చానని మళ్ళీ రెండో పెళ్లి, వాడికి ఇచ్చేసి డైవర్స్ మూడో పెళ్లి, కొన్ని మొగుడు చచ్చిపోయేదో కర్మన జరిగిందంటే ఒక అర్థం పర్థం ఉంది రెండో పెళ్లి చేసుకున్నానంటే. కాబట్టి ఇలాగా ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కామయుగం. మరి కామాతురాణా లజ్జా భయం, సిగ్గు శరం ఉండదన్నమాట. దరిద్రులు మగాళ్ళు లేరు, ఆడవాళ్ళు లేరు, ఒక కేటగిరీ ఆఫ్ ప్రజలు ఉంటారు. శంకిని పద్మిని ఇలా ఉంటారు కదా, అందరూ చేయరు, ఎక్కడో కొంత పర్సెంట్ ఉంటారు అనమాట. వీళ్ళ కామం కోసం ఏదైనా చేస్తారు. బిడ్డలు చంపేసిన వాళ్ళు ఉన్నారు కామం కోసం, ప్రియుడి కోసం. ప్రియుడితో కలిపేసి మడల చేసిన పెళ్ళం, వీడు ఏకంగా కైమా కింద కొట్టేసేసి మూటల్లో దాచేసిన వాళ్ళు మరి మగవాళ్ళు కూడా ఉన్నారు, భార్యని. ఇవన్నీ ఎందువలన వస్తున్నాయి అని అంటే కేవలము గ్రహ సంపుటి వల్ల వస్తుంది. ఇది అష్టగ్రహ కూటం వల్ల వచ్చింది. ఇప్పుడు జరుగుతున్నాయి 12 రాశుల మీద ఎఫెక్ట్ పడబోతున్నాయి. ఇది చెప్పగలిగే మొనగాడు ఉన్నాడా? మన పంతుళ్ళంతా ఏమంటే అక్రమ సంబంధం అండి, అక్రమ సంబంధం ఎలా చెప్తారండి బాబు? అసలు అక్రమ సంబంధం గురించి చెప్పాలంటే నేను భయమేస్తుందండి. మీరు చెప్పేవన్నీ నిజాలే, కానీ ఎలాగా మరి చూడాలంటే చాలా అభ్యంతరకరంగా ఉన్నాయండి బాబు. అవి కొంచెం ఎబ్బెట్టుగా కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా ఉందండి. అరే బాబు ఎక్కడున్నావురా నాయన పంతులు, ఇప్పుడు కాలం కామయుగంలో ఉన్నావురా నాయన, ఏం తెలియనట్టు యాక్టింగ్లు చేయకు. మొత్తం అందరికీ తెలుసు. అసలు ఈ యొక్క పిల్లలు కూడా అడ్వాన్స్ అయిపోయారు. యాప్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, వీడియోలు. దేశం అసలు ఈ యొక్క సెక్స్ ఎడ్యుకేషనే పెట్టాలరా బాబు నాయన. ఇలాంటి అక్రమ సంబంధాలన్నీ కూడా అణిచివేయడానికి, ఐరన్ లెక్కతో తొక్కేయడానికి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా పెట్టాలని మేధావులు అడుగుతుంటే నువ్వేమో అయ్యో సిగ్గుపడిపోతున్నట్టు కొన్ని సమాజాన్ని మార్చున్నారు. ఇవి ఎందుకు చెప్పట్లేదు మీరు? అష్టగ్రహ కూటాలు, షష్టగ్రహ కూటాలు, సప్తమ గ్రహ కూటాలు వచ్చినప్పుడు ఉత్పాదాలు చెప్పేస్తున్నారు, భయపెట్టేస్తున్నారు జనాలు. ఇదని అదే. కాబట్టి శుక్రుడు రాహుతో కలిశాడు, మరి అవదా? గురువు రాహుతో కలిస్తే గురుచండాల యోగమేనా అని చెప్పినప్పుడు భ్రష్టత్వం అవుతున్నప్పుడు మరి శుక్రుడు రాహుతో కలిసినప్పుడు ఏం చేస్తాడు? అక్రమ సంబంధాలు పెట్టుకోరా? భార్య గయ్యాడిగా అయిపోదా? మొగుడిని సాధించదా? కలత్రకారకుడు రాహుతో చండాలత్వం పెట్టినప్పుడు వీడు పెళ్లి చూపులు ఒకటి చూసుకుని పెళ్లిపేటల మీద వాడికి ఓకే చెప్పేసి పెళ్లిపేటల మీద ఇంకొకరితో లేచిపోయినటువంటి సందర్భాలు లేవా? ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిల్లలు తల్లితో లేచిపోయిన వాళ్ళు ఉన్నారు. మొత్తం మనం పోలీస్ స్టేషన్ లో కేసులు కనుక చూసుకుంటే. వై ఆర్ యు నాట్ ఎడ్యుకేటింగ్ ద పబ్లిక్? ఎందుకు మరి భయోత్పాతాలు ఎలా జరిగిపోతాయి, ఆ రాజులు జరిగిపోతాయి, నువ్వు వచ్చి ఆపుతావా పంతులు గారు? కాబట్టి ఈ విధంగా మనకి ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే గ్రహ సంపుటి. షష్టగ్రహ కూటమి ఏం జరుగుతున్నాయండి మనకి? బుధ, శుక్ర, రాహు, తర్వాత శని అండ్ రవి, ఇవ్వండి ఒక మీన రాశిలోకి వస్తుంది. ఇక ఈ యొక్క బుధుడు వచ్చేసరికి మనకి, కేతు వచ్చేసరికి కన్యా రాశిలో ఉన్నాడండి. కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్ళిపోయాడండి. ఓకే, మార్చ్ 29కి ఇంకా ఏం జరగలేదు కాబట్టి 6 గ్రహాలు మనకి అన్ని కూడా అక్కడ ఉన్నప్పుడు 5 గ్రహాలు బుధ, శుక్ర, రాహు, తర్వాత శని, రవి గ్రహాలు మీనరాశిలోను, మరి కేతు ఒక్కడే ఈ యొక్క కన్యా రాశిలో ఉండడం, ఒకే యాక్సెస్ లోకి 6 ప్లానెట్స్ రావడం, ఒకే అలైన్మెంట్ కలిగి ఉండడం వల్ల షష్టగ్రహ కూటంగా అనేకమైనటువంటి ఉత్పాతాలు తీసుకొస్తున్నాయని మనకు తెలుసు. మరి ఈ రాశి వారి కేవలం ఒక రాశికే అప్లై అవుతుందా అంటే, ఏ రాశిలో వీళ్ళు మా ఛానల్ ఓనర్ గారు ఇచ్చాడనమాట, దత్తు గారు. ఏమండి మరి కన్యా రాశి వారికి ఏ వయసులో కర్మ సంబంధాలు ఏర్పడతాయి, అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏ వయసులో ఏర్పడతాయి? ఇదిగో అక్రమ సంబంధాలు కన్యా రాశి వారికి ఎందుకు ఏర్పడతాయి, ఏ వయసులో స్టార్ట్ అవుతాయి, మరి వీరి జీవితం మధ్యలో ముగిసేతేనా, చివరి వరకు ఎదగలరా, పరిహారాలు ఏమిటి? ఇదిగోండి మరి క్వశ్చన్. మరి అడిగినప్పుడు మరి చారువారు గారిని అడిగినప్పుడు మరి పండితులు చెప్పాలి కదండి. మరి మిగతా పండితులు కూడా చెప్పాలి కదా. మంచే కదా మనం చెప్తున్నాం. అక్రమ సంబంధాలు పెట్టుకోమని మనం చెప్తున్నాం ఏంటి? అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళు పెట్టుకోగలరా నాయన, సొసైటీలు చేసుకొని చచ్చిపోతారని చెప్తున్నాం. అక్రమ సంబంధాల వల్ల ఈ యొక్క కుటుంబ వ్యవస్థలు నాశనం అయిపోతాయని చెప్తున్నాం. అక్రమ సంబంధాల వలన మీ పిల్లల జీవితాలు భగ్నమైపోతాయని చెప్తున్నాం.
యథా రాజా తథా ప్రజ. మీరు తల్లిదండ్రులు మీరే, కుటుంబ పెద్దలు మీరే అలా చేస్తే చిన్న పిల్లలు పాపం వాళ్ళు ఇమిటేట్ చేయడానికి వాళ్ళు అలా అదే దారిలో వెళ్తారు. ఆవు ఆవు చేనులో మేస్తే దూడ ఒడ్డును మేస్తుందా చెప్పండి? మరి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే నాయన, ఈ 12 రాశుల వారికి, కేవలం కన్యా రాశి వారికే కాదండి బాబు చాన్వానర్ గారు, మొత్తం 12 రాశుల వారికి కూడా ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటిది ఏర్పడడానికి ఒక్కొక్క దశలో ఉంటుంది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. వయసు వచ్చిన తర్వాత ఉరకల వేస్తా ఉంటది కామం, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. ఆ కామాన్ని కంట్రోల్ చేసుకున్నటువంటి వాడే సక్సెస్ అవుతాడు లైఫ్ లో. అలా కాకుండా మరి ఈ యొక్క లైఫ్ లో మనము దెబ్బతిన్నట్లయితే, తప్పటడుగులు వేసినట్లయితే, అందుకే 16 ఏళ్ల వయసు సినిమా తీశారు శ్రీదేవి తర్వాత ఈ యొక్క చంద్రమోహన్తో. ఆ విధంగా తర్వాత ఈ మాఘమాసం వచ్చేసిందని చెప్పేసి ముందే కూసింది కోయిల అని చెప్పేసి, వసంత మాసం వచ్చిందని కోసిందని చెప్పి పాటలు వింటున్నాం. సో 12 రాశుల వారందరికీ కూడా ఈ అక్రమ సంబంధాలు ఎప్పుడు ఏ వయసులో ఏర్పడతాయి, ఎందువల్ల ఏర్పడతాయి? ఈ షష్టగ్రహ కూటం వల్ల చాలా ఇబ్బంది అనమాట. ఇదంతా కూడా 12 రాశుల వారి మీద ఎఫెక్ట్ ఉంది. ఆ రాహుని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఏం చేస్తున్నారు కంట్రోల్ అవుతాడు వాడు. అసలే ఇప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్ల వల్ల ఫోన్లు వచ్చినాయి కదండి, జేబులో పెట్టుకుంటే, షర్ట్ జేబులో పెట్టుకుంటే నీ హార్ట్ పని చేయదంటారు, హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్లు అంటారు. కొన్ని ప్యాంట్ జేబులో పెట్టుకుంటే నీకు అంగస్తంభనం జరగదు, నీకు నీ లింగం పురుషలింగం పనిచేయదు అంటున్నారు. సో ఎక్కడ పెట్టుకోవాలి మరి? సో ఈ విధంగా మనకు ఉన్నప్పుడు మనకి అందరు కూడా పంతులు గారు లేటెస్ట్ స్టైల్ వేసుకుంటున్నారు చూసారా, బ్యాగ్ ఇలా క్యాష్ కలెక్షన్ అనమాట. ఎప్పటికీ హైయెస్ట్ కలెక్షన్ ఎవరికి అంటే పంతులు గారికి అనమాట. ఇప్పుడు అందులో గానగాపురం పంతులు గారికి గోళ్లలో ఉన్నాయి చూసారు, బ్యాగ్ వేసుకొని అన్నదానం చేస్తామండి, వేసేయండి అంటే. దర్శనానికి మనం రెండోసారి కష్టపడి లైన్ లో వెళ్ళామనుకో, ఎందుకు వచ్చావు నువ్వు, దుబారా బార్ మతావనా అనా జా దోసరా బార్ కేవనా అంటాడు వాడు, సొమ్మెదో పోయినట్టు. ఒరే గుళ్ళో డబ్బులు అయిపోయింది రా, మొత్తం వీళ్ళందరికీ పంతులందరికీ బుద్ధి వచ్చేద్దని మనం చెప్పేవాడుకో, నువ్వే హిందువయ్యా, నువ్వే గురువయ్యా, గుళ్ళకి వెళ్ళొద్దంటాడు. రెండోసారి దర్శనం చేసుకొని ఎవరు దర్శనం కోసం మనం చక్కగా గానగాపురం ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అక్కడ పౌర్ణమి రోజున వెళ్ళమని జ్యోతిష్కులు చెప్తారు, వీళ్ళంతా ఫ్రాడ్ గాళ్ళంతా. పౌర్ణమి తప్ప మిగతా రోజుల్లో వెళ్తే దత్తాత్రేయుడు ఎవడా? తర్వాత వెళ్ళమంటారు, పొడవమని వెళ్తారు. అక్కడ ఆశ్రమాల పేరుతో మళ్ళీ పెద్ద పెద్ద స్వామీజీలు అనమాట, వాళ్ళందరేమో డబల్ రేట్లు పెంచేస్తారు. పౌర్ణమి అండి డబల్ రేట్ ఇక్కడ అని. ప్రజలంతా పాప ఆడవాళ్ళు ముసలోళ్ళు ఏదో ఈ పండితులు మహాపండితులు ఒక్కడ 5వ క్లాస్ చదివినాడు ఉన్నాడు. ఈ పంతులు చెప్పేటటువంటి వాళ్ళు ఈ పౌర్ణమి 2 పొండ అనేవాళ్ళు, అరటిపళ్ళు అమ్మేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, ఎవరిష్టం వచ్చినట్టు వాడే. 10th క్లాస్ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కడు జ్యోతిష్కుడు, ఇంటర్ ఫెయిల్ అయిపోయినటువంటి ప్రతి ఒక్కడు టీచర్ అని చెప్పి మా గురుగారు సిబిఐటి ప్రొఫెసర్, మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సూర్యనారాయణ గారు అంటుంటే నేను ఏదో అనుకున్నాను, ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాను నేను. కాబట్టి తప్పునైనా ఈ యొక్క ఆశ్రమాలేమో డబల్ రెంట్లు అంటాయి, డబల్ ఆశ్రమాల పేర్లేమో ఆశ్రమాలు, ఏమో లాడ్జింగ్ వ్యాపారాలు. అక్కడ ఈ భక్తులు వెళ్తారు, ఈ భక్తులకి వెళ్ళగానే అన్నదానం, గణగాపురం దత్తాత్రేయుడు స్వామికి అన్నదానం అని వీళ్ళు బ్యాగులు వేసుకుని తిరుగుతారు. ఆ బ్యాగులు అనమాట, బ్యాగులు మెయింటైన్ చేస్తారు. వాళ్ళు మాత్రం చూడండి ఒక్కొక్కడు ఎంతెంత లా ఉంటారు, ఒక్కొక్కళ్ళు చక్కగా నెయ్యి పెరుగు అన్ని వేసుకొని తింటారు కదా. రెండోసారి దర్శనంకి వెళ్తే నీకేంటయ్యా, వాడు లైన్ లో కూర్చొని చక్కగా వస్తే నీదా గుడి నీదా అని చెప్పడం. ఇలాంటి ప్రశ్నలు అడగాలి. ఒకడేమో రామేశ్వరంలో రాముడు వారికి కట్టలేదంటాడు. మరి శాస్త్రాలన్నీ అని చెప్పిన రాముడు అంటే ఒక వ్యక్తిగా రాముడు మాంసం తిన్నాడు అంటాడు ఇంకొకడు. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ నాన్ సెన్స్ అంతా చెప్తాను. ఇదంతా కలియుగ ప్రభావం, అందులో ఒక భాగమే ఈ అక్రమ సంబంధాలు. వీళ్ళంతా వీటి గురించి మాట్లాడాలన్నమాట. కాబట్టి 12 జ్యోతిర్లింగాలకి ఏ ఏ దశల్లో ఎలా ఇవి బాధిస్తాయి మనం చెప్పుకున్నాం. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అందరికీ షష్టగ్రహ కూటమి వస్తుంది. ఈ కుంభరాశి వాళ్ళని చూస్తే మనం చాలా జాలి పడాలి. అసలే పనుల దొరకు మేము ఏడుస్తుంటే అక్రమ సంబంధాల క్వాలిటీ మాకంత టైం ఎక్కడ ఉందండి అంటారు. అంటే 0.0001% వాళ్ళకి నైనా బాగా కడుపు నిండిన బేరాలకి, తర్వాత డబ్బులు ఏం చేసుకోవాలో తెలియని వాళ్ళకి, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారనమాట. ఈ యొక్క కుంభరాశి వారికి షష్టగ్రహ కూటమి ఊరికనే పోదనైనా బ్రహ్మంగారు చెప్పారండి. 1962లో అష్టగ్రహ కూటమి వస్తుంది, ఫిబ్రవరి 4న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో జరుగుతుందని చెప్పారు. జరిగింది అక్షరాల. ఆయన చెప్పినటువంటి రీడింగ్స్ వేరు. అప్పుడు ఉన్నటువంటి జ్యోతిష్కులకి ఎలా జరిగిపోతాయి, రాజకీయ నాయకులు మారిపోతారు, సీఎంలు మారిపోతారు, ఈ మినిస్టర్లు చచ్చిపోతారు, ఈ రకంగా చెప్పారు. జరిగిందండి. మరి 6 నెలల తర్వాత జరిగింది వ్యవస్థలో.
కానీ అవి మామూలు విషయాలు కాబట్టి, ఇవి అక్రమ సంబంధాల విషయాలు కాబట్టి కొత్తగా ఏర్పడక్కర్లేదు. ఉన్నవి ఏర్పడిన వాళ్ళ గురించి చెప్తున్నాం. 0.0001% కుంభరాశి పాపులేషన్ లో ఇటువంటి వాళ్ళు చెప్పండి. మరి అయితే కుంభరాశిలో ఆ 0.001% వాళ్ళకు కూడా అక్రమ సంబంధాలు లేవని చెప్పండి. మరి నువ్వు వకాల్తా ఇచ్చి చెప్పు. మరి కంపల్సరీ ఉంటాయి మానవుడు అన్న తర్వాత. మానవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఈ అక్రమ సంబంధాలు, ఈ గోళ, ఇదంతా కూడా ఉంటుంది. మరి ఒక బోగముండా నేను రోడ్డు మీద వెళ్తుంటే ఫోన్ చేశాను కొడుక్కి, అంత తేలిక పంపించేయకూడదు. ఈసారి ఆ పిల్ల తల్లిని తండ్రిని ఇద్దరి చేత డాక్యుమెంట్స్ మీద సంతకాలు ఇచ్చేయాలా. అసలు నీకు పిల్లనివ్వడమే, నీ కొడుక్కి పిల్లనివ్వడమే దండగా. నీకు కాపురం చేసుకోవడం చేత కాకుండా పనికి మాలిన గొడవలు పెట్టుకుంటూ మళ్ళీ మొగుడు చేత పెళ్ళం చేత ఆ పిల్ల తల్లిదండ్రుల చేత సంతకాలు పెట్టాలని నీకు పెద్ద మెజిస్ట్రేటివ్ మరి ఇలాంటి వ్యవహమండలే అనమాట అక్రమ సంబంధాలు పెట్టేసుకునేది. ఆల్రెడీ ఉంటాడు అక్రమ సంబంధాలు, ఆడు వీళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఆల్ దీస్ స్టూపిడ్ ఫెలోస్, వీళ్ళందరినీ కూడా ఏం చేయాలండి అంటే, డ్యూ టు ఈ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ అండర్స్టాండింగ్, చదువు ఇవన్నీ కూడా లేకపోవడం వల్ల ఇవి చేసేటటువంటి పనులు ఇవన్నీ కూడా మెచ్యూరిటీ లేకపోవడం వల్ల. అండ్ మీరు అంతా మంచి చెప్పండి, వాళ్ళ బుద్ధులు అంతే. దాట్ ఈస్ డ్యూ టు ద ప్లానెటరీ కాంబినేషన్, అండ్ దట్ కాంబినేషన్ of these 6 planets, the 5 planets in union, all these makes you like this anamata. అందువలన ఈ షష్టగ్రహాలు ఇవన్నీ కూడా అలైన్మెంట్ లో ఉన్నటువంటివన్నీ కూడా మీకు ఇటువంటి అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వాళ్ళు. ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాం. అలాగే ఒక 15 రోజులు ముమ్మరంగా ఉంటుంది దీని యొక్క ప్రభావం, షష్టగ్రహ కూటమి ప్రభావం. కాబట్టి ఈ మధ్యలో వండర్సే జరిగిపోతే ఆఫ్రాలు అక్రమ సంబంధాలు ఎంత. కాబట్టి ప్రపంచం విస్తృతమైనటువంటి ప్రపంచం, కుంభరాశి వాళ్ళు అసంఖ్యాకులుగా ఉంటారు. అందులో 0.0001% వాళ్ళు అవి కలగడం పెద్ద ఆశ్చర్యం కాదనమాట. కాబట్టి ఇలాంటివన్నీ పెట్టుకోకండి. అలాగే మీకు ప్రోత్సహించేటటువంటి వాళ్ళు, మిమ్మల్ని రెచ్చగొట్టి చెప్పేటటువంటి వాళ్ళు వెనకాలంటే వాళ్ళతో అసలు దోస్తానా చేయకండి. పార్టీలు పబ్బాలకి దూరంగా ఉండండి. మీ హెల్త్లు పోతాయి, లంగ్స్ దొబ్బుతాయి, తర్వాత మీ ఇష్టం లివర్ దొబ్బుతుంది. మరి అందువల్ల ఇంత కఠినంగా నేను పదజాలాన్ని ఉపయోగిస్తూ అత్యంత సంస్కారం ఉంటుంది నేను. మరి మీకు ఎందుకు చెప్తున్నానంటే, బెత్తం తీసి కొడితేనే కానీ మారదు. ఇఫ్ యు స్పేర్ ద కేర్ యు స్పాయిల్ ద చైల్డ్ అని చెప్తోంది. కాబట్టి we know how to teach, we know how to talk, we know how to suppress the evil effects. Understand? కాబట్టి ఎవరెవరైతే ఇమీడియట్ కుంభరాశి వాళ్ళు ఉన్నారో ఇమీడియట్ బయటకు వచ్చేసేయండి. లేకపోతే ఇవన్నీ బయట పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఏ కపట జ్యోతిష్కుడు గారు అన్ని నేను చూసుకుంటా అని చెప్పేటటువంటి నెత్తి మీద జుట్టు లేనటువంటి వారి దగ్గర నుంచి మొత్తం ఎవరైతే చెప్తున్నారో కోతల రాయుళ్ళు, వీళ్ళంతా కూడా మిమ్మల్ని ఏం సేవ్ చేయలేరు. వాళ్ళే ప్రమాదాల్లో ఉన్నారు, మీకేం చేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా చేసుకోండి, ఎథిక్స్ ను పాటించండి, మోరల్ వాల్యూస్ ను పాటించండి. ఈ షష్టగ్రహ కూటంలో ఏవిల్ ఎఫెక్ట్స్ రానివ్వకుండా చూసుకోండి. శోభమస్తు.